బ్యాక్ టు న్యూస్. ఐపీఎస్ నవీన్ కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో ఇల్లు సొంతం చేసుకోవాలని ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. రిటైర్డ్ ఐపీఎస్ బన్వర్లాల్ ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నవీన్ ని విచారించి విడుదల చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను కావాలని టార్గెట్ చేసుకుని కేసులు పెడుతున్నట్టు నవీన్ వివరించారు. ఈ వ్యవహారంలో లీగల్ గా ముందుకు వెళ్తామని ఐపీఎస్ అధికారి నవీన్ అన్నారు. ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నవీన్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అరుణ, ఐపీఎస్ మాజీ ఐపీఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటి వ్యవహారంలో కూడా ఈరోజు పోలీస్ అకాడమీ అడిషనల్ డైరెక్టర్ నవీన్ కుమార్ని సీసీఎస్ పోలీసులు అదుపులో తీసుకొని సుదీర్ఘంగా విచారించారు. ఇక కేసుకు సంబంధించి ఒకసారి పూర్వపురాలు పరిశీలిస్తే కూడా 2014కు సంబంధించి కూడా నవీన్ రిలేటెడ్ అని చెప్పుకునే సాంబశివరావు 2014లో బన్వర్లాల్ ఇంటి ప్రశాసన్ నగర్లో ఉండే బన్వర్లాల్ నివాసాన్ని అద్దెకు తీసుకున్నారు. అందులో భాగంగా వీరిద్దరి మధ్యన కూడా 5 ఏళ్ల అగ్రిమెంటు జరిగింది. ఆ తర్వాత కూడా బన్వర్లాల్ 5 ఏళ్ల అగ్రిమెంట్ ముగిసిన తర్వాత 2019లో తన అద్దెకిచ్చిన నివాసాన్ని వెకేట్ చేయాలంటూ కూడా నవీన్ బంధువుగా చెప్పుకున్న సాంబశివరావుకి చెప్పడం జరిగింది. కానీ అప్పటికే తమ 5 ఏళ్లలో ఇంట్లో ఉన్న సందర్భంగా కొంత ఇంటికి సంబంధించి రెనోవేట్ చేశాము, ఆ ఖర్చు 11 లక్షలు అయింది, తిరిగి ఇచ్చిన తర్వాత తాము వెకేట్ చేస్తామని చెప్పారు. కానీ అప్పటికే బన్వర్లాల్ సంబంధించిన ఇంటిని ఫేక్ డాక్యుమెంట్తో పాటు ఫేక్ సంతకాలతో కూడా ఇటు సాంబశివరావు సంబంధించిన వ్యక్తులు కూడా తమ ఇంటిని అది వాళ్ళకు తర్జుమా చేసి వాళ్ళ ఇంటి పేరు మీద మార్చుకునే ప్రయత్నం చేశారంటూ కూడా 2022లో కూడా ఇటు బేగంపేట పిఎస్లో ఒక కంప్లైంట్ రైడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య కూడా ఆ ఇంటి విషయంలో కూడా కొంత కోర్టులో వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా తాజాగా మరొకసారి బన్వర్లాల్ సంబంధించిన వారు కూడా అటు తమ ఇంటికి వెళ్ళిన సందర్భంలో కూడా సాంబశివరావుతో పాటు ప్రస్తుతం ఐపీఎస్ అధికారిగా ఉన్న నవీన్ కూడా ఆ ఇంట్లో నివాసం తెలుసుకున్న తర్వాత కూడా మరొకసారి పోలీసులకి ఆశ్రయించారు బన్వర్లాల్ దంపతులు. తిరిగి ఈ కేసుకు సంబంధించి కూడా ఇద్దరి మధ్యన కూడా అటు కోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా బన్వర్లాల్ సతీమణి మణిలాల్ గత నెల 11వ తేదీన కూడా సీసీఎస్ని ఆశ్రయించారు. తాము 2014లో సాంబశివరావు అనే వ్యక్తికి రెంటల్ అగ్రిమెంట్ కింద కూడా తమ నివాసాన్ని అద్దెకిచ్చాము. కానీ ఆ రెంటల్ అగ్రిమెంట్ ముగిసినాక తర్వాత కూడా ఇంటిని వెకేట్ చేయకుండా తాము ఇంట్లో ఉన్న సందర్భంలో కొంత రెనోవేట్ చేసేందుకు కొంత ఖర్చు అయిందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తిరిగి ఎన్నిసార్లు కూడా తమ ఇంటిని వెకేట్ చేయాలన్నా కూడా పొంతలేని సమాధానం చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కూడా మరొకసారి బన్వర్లాల్ ఫ్యామిలీ సీసీఎస్ని ఆశ్రయించడంతో కూడా ఈ నెల 22న నవీన్ కుమార్కి అత్యంత సన్నిహితంగా చెప్పుకుంటున్న సాంబశివరావుతో పాటు సాంబశివరావు సతీమణిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ జరిగింది. ఈ కేసులో ఇద్దరికి బెయిల్ వచ్చింది. కానీ విచారణకు సంబంధించి సీసీఎస్ పోలీసులు పలుమార్లు ఐపీఎస్ అధికారి నవీన్ కూడా విచారణ రావాలంటూ కూడా దాన్ని ఇగ్నోర్ చేసి వచ్చిన నేపథ్యంలో కూడా ఈరోజు న్యాయ సలహాలు తీసుకొని కూడా ఐపీఎస్ అధికారి నవీన్ని సీసీఎస్ స్టేషన్కి పిలిపించి కొంత విచారించిన తెలిసింది. ఈ కేసుకు సంబంధించి తాను ఏమీ తప్పు చేయలేదు, తమను కావాలనే పని కట్టుకుని ఈ కేసులు ఇరికించినట్టు కూడా కొద్దిసేపటి క్రితం విచారణ అనంతరం కూడా నవీన్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో సీసీఎస్ పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అరుణ. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.